మెథడ్ 3లో మనకి ట్రిగ్నామెట్రీ ఫంక్షన్స్ ఇచ్చారు కానీ డినామినేటర్లో ఇచ్చారమ్మా. ఇక్కడ మాత్రం ఎక్కడ కూడా డిఫైన్ అయింది, న్యూమరేటర్లో కూడా డిఫైన్ అయింది. ఇలా డిఫైన్ అయినప్పుడు వచ్చే మెథడ్ ఏమంటాము అంటే మెథడ్ 4 అంటాం. ఈ మెథడ్ 4 అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సమ్స్ అమ్మా. ఉండేది 2 సమ్స్, ఒకటి ఎగ్జాంపుల్ ఒకటి ఎక్సర్సైజ్ ఉంటుంది. రెండు కూడా చాలా ఇంపార్టెంట్ సమ్స్ అమ్మా. ఈ మెథడ్లో కంపల్సరీగా మీకు గెస్ చేయాల్సింది ఏంటంటే న్యూమరేటర్ ఉందా లేదా. డినామినేటర్ ఉంటే మనం డైరెక్ట్గా చేసేసుకుంటాం. న్యూమరేటర్ ఇచ్చినప్పుడు మెథడ్ 4లో ఖచ్చితంగా ఇంటిగ్రేషన్లో మనకి డినామినేటర్ ట్రిగ్నామెట్రీ ఫంక్షన్స్ ఉన్నప్పుడు వితౌట్ 4 ఏమి ఇస్తారు, న్యూమరేటర్లో మనకి ఖచ్చితంగా ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్ ప్లస్ సి ఫామ్ ఇస్తారు. ఇక్కడ కనుక ఈ రెండు అబ్జర్వ్ చేసినట్టయితే రెండు ఒకటే ఫార్మేషన్స్, కాకపోతే ఇక్కడేమో కాన్స్టెంట్ రిప్రజెంట్ అయింది, ఇక్కడ కాన్స్టెంట్ రిప్రజెంట్ అవ్వదు, అంతే తేడా. కాన్స్టెంట్ రిప్రజెంట్ అయినా అవ్వకపోయినా చేసే ప్రాసెస్ మాత్రం ఇదేనమ్మా. న్యూమరేటర్ ఈక్వల్ టు ఏ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ డినామినేటర్ ప్లస్ బి ఇంటూ డినామినేటర్ ప్లస్ సి డాష్. సి డాష్ ఎందుకు తీసుకున్నాను అంటే లెక్కలో సి అనేది ఉన్నప్పుడు దీన్ని క్యాపిటల్ సిగా తీసుకోవాలి. ఒకవేళ ఇది లేకపోతే దీన్ని సిగా తీసుకున్నా పర్లేదు, చదివేటప్పుడు కూడా క్యాపిటల్ సి అని చదివితే సరిపోతుంది. ఈ రెండు డిఫరెంట్ వాల్యూస్ అని చెప్పడం కోసం అలా తీసుకున్నాను. సో ఏ ఇంటూ న్యూమరేటర్ మీన్స్ ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్ ప్లస్ సి, ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్. సో న్యూమరేటర్ ఈక్వల్ టు ఏ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ డినామినేటర్ ప్లస్ బి ఇంటూ డినామినేటర్ ప్లస్ సి. ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇచ్చిన ఫంక్షన్లో మనకి ఎన్ని కాన్స్టెంట్స్ ఫామ్ అయినాయమ్మా, 3 కాన్స్టెంట్స్. ఎందుకంటే ఇక్కడ వేరియబుల్స్ మధ్యకి మనకి 3 మల్టిపుల్స్ ఉన్నాయి కాన్స్టెంట్స్, కాబట్టి ఇక్కడ కూడా 3 తీసుకుంటాం. కాబట్టి ఫంక్షన్ చేంజ్ అనేది కంపల్సరీగా ట్రిగ్నామెట్రీ ఫంక్షన్స్ని ఇదే ఫామ్లో తీసుకోవాలి. సో న్యూమరేటర్ ఈక్వల్ టు ఏ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ డినామినేటర్ ప్లస్ బి ఇంటూ డినామినేటర్ ప్లస్ సి. ముందు దీన్ని సాల్వ్ చేసి మనం ఏబీసీ వాల్యూస్ కనుక్కోవాలమ్మా. ఆ ఏబీసీ వాల్యూస్ని కనుక ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేసుకుంటే ఫంక్షన్ అనేది చేంజ్ అయ్యి మనకి మెథడ్ 1లోకి మారుతుంది. కంపల్సరీగా ప్రతి సమ్ కూడా చేంజ్ ఎందుకు చేస్తాము అంటే ఫస్ట్ మెథడ్లోకి రప్పించడానికి, ఎందుకంటే డైరెక్ట్ ఇంటిగ్రేషన్ అనేది వీటికి ఎలిజిబిలిటీ లేదు. కాబట్టి డైరెక్ట్ ఇంటిగ్రేషన్ ఎలిజిబిలిటీ లేదు కాబట్టి ఈ సబ్స్టిట్యూషన్ తీసుకొని మెథడ్ 1లోకి తీసుకొచ్చుకుంటాం. కాబట్టి ఇక్కడ మనం ఖచ్చితంగా న్యూమరేటర్లో కనుక ట్రిగ్నామెట్రీ ఫంక్షన్స్ ఉంటే ఫార్ములా ఏం రాయాలి, వర్కింగ్ రూల్ ప్రకారం న్యూమరేటర్ని మార్చాలి. ఆ మార్చ్ అనేది డెరివేటివ్తో చేస్తాము, చేంజ్ ఆఫ్ ది ఫంక్షన్ అనేది డెరివేటివ్ని ఉపయోగించి చేస్తాం. న్యూమరేటర్ ఈక్వల్ టు ఏ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ డినామినేటర్ ప్లస్ బి ఇంటూ డినామినేటర్ ప్లస్ సి. ఇక్కడ సి అనేది మనకి ఇచ్చిన లెక్కలో న్యూమరేటర్లో కాన్స్టెంట్ ఉంటే సి రిప్రజెంట్ చేస్తాం, ఇచ్చిన లెక్కలో కనుక కాన్స్టెంట్ లేకపోతే సి రిప్రజెంట్ చేయమమ్మా. అదొక్కటే గుర్తుంచుకోవాలి. కన్ఫ్యూజ్ లేకుండా ఉండాలంటే మొత్తం రాస్తే ఒకవేళ ఇక్కడ కనుక కాన్స్టెంట్ లేకపోతే వాల్యూ ఆటోమేటిక్గా సి వాల్యూ అనేది 0 అయిపోతుందమ్మా. ఇప్పుడు మనం దాన్ని చెక్ చేద్దాం ఒక ప్రాబ్లం ఉపయోగించి. మెథడ్ 4 యొక్క ఫార్మేషన్ అమ్మా. కాస్ ఎక్స్ ప్లస్ 3 సైన్ ఎక్స్ ప్లస్ 7 బై కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ప్లస్ 1. ఇప్పుడు దీన్ని కూడా మనం ఖచ్చితంగా ఫంక్షన్ చేంజ్ చేయాలి, ఎందుకంటే డైరెక్ట్గా ఇంటిగ్రేషన్ అప్లై చేయలేము. ఆ ఫంక్షన్ చేంజ్ అనేది అన్నిటినీ చేయకుండా ఓన్లీ దేన్ని చేస్తున్నామా, న్యూమరేటర్. వర్కింగ్ రూల్ ప్రకారం న్యూమరేటర్ ఈక్వల్ టు ఏమన్నా రాయొచ్చు, ఏ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ డినామినేటర్ ప్లస్ బి ఇంటూ డినామినేటర్ ప్లస్ సి. ఈ కండిషన్ ఉపయోగించి మనం ప్రాబ్లంలో న్యూమరేటర్ అనేది చేంజ్ చేస్తామమ్మా. కాబట్టి న్యూమరేటర్ ఈక్వల్ టు, న్యూమరేటర్ అంటే ఏంటి ఇక్కడ, కాస్ ఎక్స్ ప్లస్ 3 సైన్ ఎక్స్ ప్లస్ 7 ఈక్వల్ టు ఏ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ డినామినేటర్ అంటే ఏం రాయొచ్చమ్మా, టీ కాస్ ఎక్స్ ప్లస్ సి సైన్ ఎక్స్ ప్లస్ ఎఫ్. దాని ప్రకారం మనకేంటి కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ప్లస్ 1. సో కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ప్లస్ 1 ఇది ఏ ఇంటూ, నెక్స్ట్ ఏం రాయాలమ్మా మనం, బి ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ sin x plus 1 plus c. This is the first equation. ఇప్పుడు డినామినేటర్ని న్యూమరేటర్ని కంప్లీట్గా మార్చాం, న్యూమరేటర్ వాల్యూని కంప్లీట్గా మార్చాం. ఇప్పుడు దీనిలో నుంచి మనం ఏ వాల్యూస్ కనుక్కోవాలి, ఏ బి సి. ఆ 3 వాల్యూస్ కనుక్కొని ఈ ప్లేస్లో రీప్లేస్ చేయాలి. ఈ 3 వాల్యూస్ కనుక్కోవాలి అంటే ముందు ఇక్కడ ఏం చేయాలమ్మా, డిఫరెన్షియేషన్ అనేది అప్లై చేయాలమ్మా.
dy by dx of cos x. dy by dx of cos x అంటే ఎంతమ్మా మైనస్ sin x ప్లస్ dy by dx of sin x. sin x కి డెరివేటివ్ cos x. ఇక్కడ ఇంటిగ్రేషన్ రాయట్లేదమ్మా, డెరివేటివ్ రాస్తున్నాం. dy by dx of cos x అంటే మైనస్ sin x. dy by dx of sin x అంటే cos x. 1కి 0, కాన్స్టెంట్ డెరివేటివ్ ఎంత 0 ప్లస్ ఇక్కడ డెరివేటివ్ ఏమక్కర్లేదు అంటే సెకండ్ పార్ట్ థర్డ్ పార్ట్ అలానే రిప్రజెంట్ అవుతుంది. b ఇంటూ cos x ప్లస్ sin x ప్లస్ 1 ప్లస్ c. ఇటువైపు న్యూమరేటర్ వాల్యూ అలానే రాయండమ్మా, cos x ప్లస్ 3 sin x ప్లస్ 7. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఇంతకుముందు క్లాస్లో చెప్పాను, ఏ కనుక్కోవాలి ఫస్ట్. ఏ కనుక్కోవాలి, ఏలో ఫస్ట్ టర్మ్ ఏముంది sin x. కాబట్టి ఏలో ఫస్ట్ ఏం తీయాలి sin x కామన్ తీయాలి. sin x కోఎఫిషియంట్ని బోత్ సైడ్స్ కంపారిజన్ చేయాలి క్లియర్లీ. లేదా ఏలో మాకు cos x కూడా ఉంది, మేము cos కూడా తీస్తా అంటే ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఇక్కడ పవర్స్ లేవు కాబట్టి ఏదైతే sin x అయినా తీయొచ్చు cos x అయినా తీయొచ్చు. మీ ఐడెంటిఫికేషన్ కోసం నేను ఫస్ట్ టర్మ్ తీయమంటున్నాను. ఇక్కడ ఏలో మనకు కావాలి కాబట్టి ఏలో ఏ కోఎఫిషియంట్ తీస్తున్నాను sin x. sin x కోఎఫిషియంట్ ఎంత ఉందమ్మా ఇక్కడ 3, అదొక రూలు. లేదా ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే ఇక్కడ cos x ఉంది కాబట్టి బోత్ సైడ్స్ cos x తీస్తాం, తర్వాత బోత్ సైడ్స్ sin x తీస్తాం, బోత్ సైడ్స్ కాన్స్టెంట్ తీస్తాం. అంటే ఇది న్యూమరేటర్ యొక్క ఆర్డర్ని ఫాలో అవుతాం. న్యూమరేటర్ యొక్క ఆర్డర్ని ఫాలో అయ్యాం అనుకోండి, ఈక్వేటింగ్ ది కోఎఫిషియంట్ ఆఫ్ cos x on both sides. cos x ని అప్లై చేస్తే cos x కోఎఫిషియంట్ ఎంతమ్మా 1 ఈక్వల్ టు ఇక్కడ cos x కోఎఫిషియంట్ ఎంత 1 ఇంటూ a, దట్ మీన్స్ a. cos x కోఎఫిషియంట్ ఎంత ప్లస్ b. cos x కోఎఫిషియంట్ అయిపోయింది కాబట్టి దీనికి ఏమని ఇస్తున్నాను అంటే సెకండ్ ఈక్వేషన్, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఈక్వేషన్ 1 ఇచ్చాను. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏ వాల్యూ డైరెక్ట్గా రాలేదు కాబట్టి నేను ఏం చేశాను ఈక్వేషన్ ఇచ్చాను. cos x అయిపోయింది న్యూమరేటర్లో, ఆర్డర్ ఫార్మేషన్లో నెక్స్ట్ ఏముంది sin x. కాబట్టి ఈక్వేటింగ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ sin x ఆన్ బోత్ సైడ్స్. sin x కోఎఫిషియంట్ తీస్తే లెఫ్ట్ సైడ్ ఎంత ఉందమ్మా 3 ఈక్వల్ టు sin x కోఎఫిషియంట్ -1 ఇంటూ a మైనస్ a, b ఇంటూ sin x b. cలో ఉందా లేదు కాబట్టి దట్ ఈస్ ద థర్డ్ ఈక్వేషన్. cos x అయిపోయింది sin x అయిపోయింది అయినా ఆన్సర్ రాలేదు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఇంకో టర్మ్ కూడా తీయాలి, ఎందుకంటే మనం కనుక్కోవాల్సింది 3 టర్మ్స్ అయినప్పుడు కంపల్సరీగా 3 కోఎఫిషియంట్స్ని కామన్ తీయాలి. మూడో కోఎఫిషియంట్ ఏంటమ్మా ఇక్కడ ఈక్వేటింగ్ కాన్స్టెంట్ టర్మ్ ఆన్ బోత్ సైడ్స్. కాన్స్టెంట్ టర్మ్ బోత్ సైడ్స్ తీస్తే ఇటువైపు కాన్స్టెంట్ ఎంతమ్మా 7 ఈక్వల్ టు ఏలో కాన్స్టెంట్ లేదు, బిలో ఉంది 1 ఇంటూ బి సి. ఇది ఫోర్త్ ఈక్వేషన్. ఇప్పుడు 2, 3, 4ని సాల్వ్ చేసి 3 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. సాల్వ్ చేసేటప్పుడు 2, 3నా 2, 4ఆ 3, 4ఆ కాదమ్మా, 2 వాల్యూస్ ఏ ఈక్వేషన్లో అయితే సేమ్గా ఉన్నాయో వాటిని సాల్వ్ చేయాలి. 2 వాల్యూస్ అంటే ఇక్కడ ఏబి ఉన్నాయి, ఇక్కడ కూడా ఏమన్నాయి ఏదో సైన్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, ఇక్కడ ఏబిఏ ఉన్నాయి కాబట్టి ఈ రెండింటిని సాల్వ్ చేయకూడదు. 2 ఏబి వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఏ రెండింటిని సాల్వ్ చేయాలమ్మా ఈక్వేషన్ 2 and 3 సాల్వ్ చేయాలి. కాబట్టి ఈక్వేషన్ 2 and 3 సాల్వ్ చేద్దాం. ఇక్కడ ఈక్వేషన్ 2 and 3 సాల్వింగ్ ఈక్వేషన్ 2 and 3. 2 ఏముందమ్మా a ప్లస్ బి ఈక్వల్ టు 1. 3 ఏముంది మైనస్ a ప్లస్ బి ఈక్వల్ టు 3. లెఫ్ట్ని రైట్ని లెఫ్ట్గా రాసామమ్మా, అలా రాసేటప్పుడు సైన్స్ ఏం మారవు. a ప్లస్ బి ఈక్వల్ టు 1 మైనస్ a ప్లస్ బి ఈక్వల్ టు 3. 2 ఏబి వాల్యూస్ సరే డైరెక్ట్గా సాల్వ్ చేస్తున్నానమ్మా. ఇక్కడ సాల్వేషన్ అనేది మనం 2 మెథడ్స్లో చేయొచ్చు. ఒకటి డైరెక్ట్ మెథడ్, రెండోది క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్. ఇక్కడ మనకి కోఎఫిషియంట్స్ లేనప్పుడు మస్ట్ అండ్ షుడ్గా డైరెక్ట్ మెథడ్ చేయండి. ఇక్కడ కనుక కోఎఫిషియంట్స్ కనుక రిప్రజెంట్ అయితే మాత్రం క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ అయింది. ఈ 2 మెథడ్స్ కూడా మీకు ఫస్ట్ ఇయర్లో ఆల్రెడీ నేర్పుంటారమ్మా.
నేను ఇక్కడ డైరెక్ట్ మెథడ్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం సాల్వింగ్కి నేను యాడింగ్ సైన్ ఉపయోగిస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ ఇది ప్లస్ ఇది మైనస్ కాబట్టి ఇక్కడ యాడ్ చేసినప్పుడు ఈ రెండు నాకు క్యాన్సిల్ అయిపోతాయి. అందుకని 2 + 3 చేస్తున్నాను. అప్పుడు b + b అంటే ఎంత అవుతుందమ్మా నాకు 2b = 1 + 3 4 b = 2. b వాల్యూ వచ్చేసింది. ఆ b వాల్యూని తీసుకెళ్ళి మనం ఎక్కడ సబ్స్టిట్యూషన్ చేయాలి? సెకండ్ ఈక్వేషన్లో పెట్టండి. ఫ్రమ్ ఈక్వేషన్ 2 ఈక్వేషన్ 2లో పెడితే a + b 2 = 1 a = 1 - 2 దట్ మీన్స్ -1 a = -1. నెక్స్ట్ ఏ వాల్యూ బి వాల్యూ రెండు వచ్చినాయి. సి వాల్యూ కనుక్కుందాం అమ్మా. ఫ్రమ్ ఈక్వేషన్ 3 ఈక్వేషన్ 3లో b + c = ఎంత ఉందమ్మా 7 b + c = 7. హియర్ b మీన్స్ 2 2 + c = 7 c = 7 - 2 c = 5. ఇప్పుడు మనకి ఇక్కడ 3 వాల్యూస్ రిప్రజెంట్ అయినాయి. ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ. ఆ 3 వాల్యూస్ని మనం ఏం చేయాలి అంటే గివెన్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూషన్ చేయాలమ్మా. క్లియర్గా గుర్తుంచుకోండమ్మా. దీని తర్వాత సమ్ అంత ఏముండదు, ఇక్కడ దాకా మెయిన్ సమ్ము. కాబట్టి ఫస్ట్ ఏబిసి వాల్యూస్ అనేది క్లియర్గా కనుక్కోవాలి. ఏబిసి వాల్యూస్ కనుక్కోవాలంటే కోఎఫిషియెంట్ని ఈక్వేషన్ చేయడం అనేది కరెక్ట్గా రావాలి. కోఎఫిషియెంట్స్ యొక్క సైన్స్తో సహా డిఫైన్ చేయండి. ఇప్పుడు ఆ 3 వాల్యూస్ తీసుకొచ్చి గివెన్ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూషన్ చేస్తున్నానమ్మా నేను. ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 1లో అంటే cos x + 3 sin x + 7 = ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకి -1 * d/dx ఆఫ్ cos x + sin x + 1. b అంటే ఎంత వచ్చిందమ్మా 2 2 * cos x + sin x + 1. c అంటే ఎంత వచ్చింది 5. ఇది మెయిన్ పార్ట్. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనం ఎక్కడ పెట్టొచ్చమ్మా cos x + 3 sin x + 7 అనేది దేన్ని డిఫైన్ చేస్తుంది? ఇచ్చిన ప్రాబ్లంలో న్యూమరేటర్ని డిఫైన్ చేస్తుంది. కాబట్టి ఈ వాల్యూని తీసుకెళ్ళి గివెన్ ప్రాబ్లంలో సబ్స్టిట్యూషన్ చేయండి. ఈ వాల్యూని తీసుకెళ్ళి గివెన్ ప్రాబ్లంలో సబ్స్టిట్యూషన్ చేస్తే ఇంటిగ్రల్ ఆఫ్ cos x + 3 sin x + 7 అంటే ఏం రాయొచ్చమ్మా -1 * d/dx ఆఫ్ cos x + sin x + 1. ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ b అంటే ఎంత ఉంది 2 * cos x + sin x + 1. c అంటే ఎంత ఉందమ్మా 5 బై డినామినేటర్ రాయండి. డినామినేటర్ అంటే ఎంత ఉంది మనకి లెక్కలో cos x + sin x + 1 హోల్ dx. ఇప్పుడు లెక్క ఏం చేయొద్దమ్మా. ఇచ్చినవి ఇక్కడ మనకి 3 పార్ట్స్ ఏబిసి 3 పార్ట్స్. ఆ 3 పార్ట్స్కి డినామినేటర్ అప్లై చేయండి. అలా అప్లై చేసేటప్పుడు కాన్స్టెంట్ అంటే ఎక్కడ రాస్తామో అవుట్ సైడ్ ఆఫ్ ది ఇంటిగ్రేషన్. -1 * ఇంటిగ్రల్ ఫస్ట్ పార్ట్ d/dx ఆఫ్ cos x + sin x + 1 బై డినామినేటర్ cos x + sin x + 1 dx plus 2 is the constant. Integral of cos x + sin x + 1 by denominator cos x + sin x + 1. This is the second part. b part substitution చేసినప్పుడు వచ్చేది. నెక్స్ట్ థర్డ్ పార్ట్ +5 ఇంటిగ్రల్ dx ఇంటిగ్రల్ ఆఫ్ 1 by cos x + sin x + 1 హోల్ dx. ఏబిసి 3 వాల్యూస్ కాబట్టి 3 పార్ట్స్గా డివైడ్ అయినమ్మా. ఈ 3 పార్ట్స్ కనుక మనం రాసినట్లయితే -1 ఇది ఏ ఫార్ములా రూపంలోకి వచ్చిందో ఒకసారి అబ్జర్వ్ చేయండమ్మా. f'(x/f(x). ఇంతకుముందే చెప్పాను మెథడ్స్లో 3 ఫార్ములాస్ వస్తాయి. ఒకటి f'(x/f(x), రెండోది f(x/√f(x), f(x హోల్ పవర్ n × f'(x). ఇది మనకి f(x) ఫార్ములా అంటే log mod cos x + sin x + 1. ఎందుకంటే ఇది ఏ ఫార్ములా రూపంలో ఉంది f'(x/f(x). f'(x/f(x) అంటే ఏంటి log mod f(x).
రెండో పార్ట్ సెకండ్ పార్ట్ మస్ట్ అండ్ షుడ్గా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే రెండు సేమ్ టర్మ్స్ న్యూమరేటర్ డినామినేటర్ క్యాన్సిల్. ఇక రెండు క్యాన్సిల్ అయితే ఆన్సర్ ఎంత 1 dxకి ఇంటిగ్రేషన్ 2x ప్లస్ 5 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ 1/cos x ప్లస్ sin x ప్లస్ 1 dx. ఇక్కడ రెండు ఆన్సర్స్ అయిపోయినాయి అమ్మా. థర్డ్ పార్ట్ కనుక్కోవాలి. అంటే ఈ థర్డ్ పార్ట్ని ఆల్రెడీ చెప్పాను నేను. మనం ఏ పార్ట్లోకి మార్చాలమ్మా? కంపల్సరీగా మెథడ్ 1లోకి తీసుకురావాలి. మెథడ్ 1లోకి రావాలి అంటే ఇది దేనిలోకి వచ్చింది? ఇప్పుడు మెథడ్ 3లోకి వచ్చింది. మెథడ్ 3 ప్రకారం ఈ వాల్యూస్ని డైరెక్ట్గా రాయొచ్చమ్మా. డైరెక్ట్గా ఎలా రాయొచ్చు అంటే ఇందాక ఆల్రెడీ మనం సబ్స్టిట్యూషన్ చేసుకొని ఉన్నాం. పుట్ tan x/2 ఈక్వల్ టు ఏమని తీసుకోవచ్చు? t. dx ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? 2dt/1 + t². ఆల్రెడీ చాలా ప్రాబ్లమ్స్ చేస్తుంటాం కాబట్టి మెథడ్ వచ్చేదానికి డైరెక్ట్గా తీసుకోవచ్చు. tan x/2 అయితే t అవుతుంది, dx అంటే 2dt/1 + t². అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ sin x ఈక్వల్ టు 2t/1 + t². అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ cos x ఈక్వల్ టు 1 - t²/1 + t². ఇప్పుడు ఆ 4 వాల్యూస్ని తీసుకొచ్చి ఈ ఇంటిగ్రేషన్లో సబ్స్టిట్యూషన్ చేస్తాం. ఇంటిగ్రల్ ఆఫ్ 1/cos x అంటే ఎంత వచ్చింది మనకి? 1 - t²/1 + t² ప్లస్ sin x అంటే ఎంత వచ్చిందమ్మా? 2t/1 + t² ప్లస్ 1 cos x ప్లస్ sin x ప్లస్ 1 ఇంటూ ఎంత ఉంది మనకి? dx. dx అంటే ఏముంది మనకి? 2dt/1 + t². ఇక్కడ 2 అనేది కాన్స్టెంట్ అవుట్ సైడ్ ఆఫ్ ది ఇంటిగ్రేషన్. 1/LCM ఆఫ్ ది డినామినేటర్. LCM ఎంతమ్మా? 1 + t². న్యూమరేటర్ 1 - t² ప్లస్ 2t ప్లస్ LCM 1 + t² అయితే ఇక్కడ LCM లేనప్పుడు మల్టిప్లై చేయండి. 1 + t². నెక్స్ట్ వన్ dt/1 + t². 1 + t², 1 + t² క్యాన్సిల్. -t² + t² క్యాన్సిల్. +1 + 1 2. అంటే ఇక మనకి హైయెస్ట్ పవర్స్ అనేవి క్యాన్సిల్ అయిపోయినాయమ్మా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే హైయెస్ట్ పవర్ క్యాన్సిల్ అయిపోయింది. 2t ప్లస్ 2 dt. ఈ రెండిట్లో కామన్ ఏం తీయచ్చమ్మా? 2. 2ని అవుట్ సైడ్ ఆఫ్ ది ఇంటిగ్రేషన్ రాస్తే రిమైనింగ్ 1/t + 1 dt. 2 క్యాన్సిల్. ఇప్పుడు ఇది ఏ ఫార్ములా రూపంలోకి వచ్చింది? యాజ్ యూజువల్ f'(x/f(x). ఎందుకంటే tకి డెరివేటివ్ 1, 1కి డెరివేటివ్ 0. కాబట్టి ఆన్సర్ ఏం రాయొచ్చమ్మా? log mod t + c. హియర్ log mod t అంటే మనం ఏమని తీసుకున్నాం? tan x/2 + c. సో ఈ థర్డ్ పార్ట్ వాల్యూని కూడా ఎక్కడ సబ్స్టిట్యూషన్ చేయాలి? ఈక్వేషన్ 5. ఈక్వేషన్ 5 ఏమొచ్చింది? -1 × log mod cos x + sin x + 1. అది నెగిటివ్లో ఉంది కాబట్టి ఫస్ట్ టర్మ్ అనేది నేను నెగిటివ్ సైన్ అలానే రాస్తున్నానమ్మా. -log mod cos x + sin x + 1 ప్లస్ సెకండ్ పార్ట్ 2x. సెకండ్ పార్ట్ ఎప్పుడు కూడా కంపల్సరీగా రెండు సేమ్గా వస్తాయమ్మా. ఆ 2 టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతాయి. ఇంటిగ్రల్ dx అంటే ఏం రాయాలి? 2x ప్లస్ 5 ఇంటూ log mod t + c అంటే ఎంత వచ్చింది మనకి? log mod tan x/2 + c. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇదా ఆపుతాను సార్, రేపు చెప్తాను మళ్ళీ. ఇది f'(x/f(x) రూపంలో ఉందమ్మా. ఇంటిగ్రల్ f'(x/f(x) dx అంటే ఫార్ములా ఏముందమ్మా మనకి? log mod f(x + c). కాబట్టి ఇక్కడ మనకి f'(x) అంటే 1. ఎలా అంటే tకి డెరివేటివ్ 1, 1కి డెరివేటివ్ 0 అంటే f'(x/f(x). f(x) అంటే t + 1 కాబట్టి log mod t + 1 + c. హియర్ t మీన్స్ మనకి ఇచ్చిన ప్రాబ్లం ఎక్స్లో ఉంది. ఇక్కడ ఆన్సర్ టీలో వచ్చింది కాబట్టి టీని ఎలా రిప్రజెంట్ చేయొచ్చు? ఎక్స్లో tan x/2. సో t ప్లస్లో మనం ఏం రాస్తున్నాం? tan x/2
ప్లస్ 1 ప్లస్ సి అనేది ఇంటిగ్రేషన్ కంప్లీట్ అయితే ఏం తీసుకోవాలి సి. ఇప్పుడు ఈ వాల్యూ అనేది మనకి థర్డ్ పార్ట్ వాల్యూ అమ్మ, కాబట్టి ఆ థర్డ్ పార్ట్ని మనం ఏ ఈక్వేషన్లో సబ్స్టిట్యూషన్ చేయాలి, ఈక్వేషన్ 5. ఈక్వేషన్ 5లో -1 ఇంటూ లాగ్ మోడ్ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ప్లస్ 1. సో మల్టిప్లై చేస్తే మైనస్ లాగ్ మోడ్ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ప్లస్ 1. నెక్స్ట్ సెకండ్ పార్ట్ ప్లస్ 2x ప్లస్ థర్డ్ పార్ట్ 5 ఇంటూ థర్డ్ పార్ట్ వాల్యూ ఎంత వచ్చింది మనకి, లాగ్ మోడ్ tan x/2 ప్లస్ 1 ప్లస్ సి. సో tan x/2 ప్లస్ 1 ఇంటిగ్రేషన్ కంప్లీట్ అయింది కాబట్టి ఏం తీసుకుంటామమ్మా ప్లస్ సి. దిస్ ఇస్ ద ఆన్సర్. మెథడ్ ప్రోలో సెకండ్ ఫార్మ్ ఆఫ్ ది ఫంక్షన్ అమ్మ, అదేంటి మనకి a cos x ప్లస్ b sin x బై d cos x ప్లస్ e sin x. ఈ రెండిట్లో మనం ఏ ఫామ్ ఉన్నా కూడా ఫార్ములా ఏం రాయాలి, న్యూమరేటర్ ఈక్వల్ టు a ఇంటూ d బై dx ఆఫ్ డినామినేటర్ ప్లస్ b ఇంటూ డినామినేటర్ ప్లస్ c అక్కర్లేదు, ఎందుకంటే ఇక్కడ c అనేది కాన్స్టెంట్ అనేది ఇక్కడ రిప్రజెంట్ అవ్వలేదు కాబట్టి డైరెక్ట్గా తీసుకోవచ్చు. కాబట్టి న్యూమరేటర్ వాల్యూ తీసుకుంటే 2 cos x ప్లస్ 3 sin x, ఇక్కడ రెండు పార్ట్సే ఉన్నాయమ్మా, కాబట్టి ఆన్సర్ మన సబ్స్టిట్యూషన్ కూడా 2 పార్ట్స్కి అప్లై చేస్తున్నాం. a ఇంటూ d బై dx ఆఫ్ డినామినేటర్ 4 cos x ప్లస్ 5 sin x ప్లస్ b ఇంటూ డినామినేటర్ 4 cos x ప్లస్ 5 sin x. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఈక్వేషన్. అంటే న్యూమరేటర్ని చేంజ్ చేసుకున్నామమ్మా వర్కింగ్ రూల్ ప్రకారం. ఇప్పుడు దీనిలో నుంచి మనం ఫస్ట్ ఏం కనుక్కోవాలి, ఏ వాల్యూ బి వాల్యూ. ఏ వాల్యూ బి వాల్యూ కనుక్కోవాలంటే కంపల్సరీగా మనం ఏం అప్లై చేయాలమ్మా, ఇక్కడ డెరివేటివ్ అనేది అప్లై చేయాలి. డెరివేటివ్ అప్లై చేస్తున్నానమ్మా, ఏ ఇంటూ 4 ఇస్ ద కాన్స్టెంట్, కాస్ ఎక్స్కి డెరివేటివ్ మైనస్ సైన్ ఎక్స్ ప్లస్ 5 ఇంటూ సైన్ ఎక్స్కి డెరివేటివ్ కాస్ ఎక్స్ ప్లస్ b ఇంటూ 4 cos x ప్లస్ 5 sin x. సెకండ్ టర్మ్ని అలానే రిప్రజెంట్ చేయాలి, డెరివేటివ్ అనేది అప్లై చేయకూడదు, ఎందుకంటే డెరివేటివ్ పార్ట్ అనేది ఫస్ట్ పార్ట్, రెండవ పార్ట్కి మల్టిపుల్ వాల్యూ అంతే, కాబట్టి అలానే రాయండి. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏ వాల్యూ బి వాల్యూ. ఏ బి వాల్యూస్ కనుక్కోవాలంటే ఇక్కడ ఏం చేయాలి, మనం ఆర్డర్ ఫార్మేషన్లో కోఎఫిషియంట్ని ఈక్వేటింగ్ చేయమన్నాను. ఆర్డర్ ఫార్మేషన్లో ఫస్ట్ ఏముంది కాస్ ఎక్స్, కాబట్టి ఈక్వేటింగ్ cos x coefficient on both sides. cos x coefficient ఎంత ఉందమ్మా ఇక్కడ 2 ఈక్వల్ టు, ఇటువైపు ఇది sin x coefficient, ఇది cos x coefficient 5 ఇంటూ a 5a. నెక్స్ట్ మిడిల్ సైన్ ప్లస్ cos x coefficient 4b. దిస్ ఈజ్ ద సెకండ్ ఈక్వేషన్. ఈసారి ఆర్డర్ ఫార్మేషన్లో sin x ఉంది కాబట్టి ఈక్వేటింగ్ sin x coefficient on both sides. sin x coefficient అంటే ఏముందమ్మా 3 ఈక్వల్ టు, ఏలో sin x coefficient 4 ఇంటూ -1 -4 ఇంటూ a -4a. bలో ఏముంది 5 ఇంటూ b 5b. దిస్ ఈజ్ ద థర్డ్ ఈక్వేషన్. మనకు కావాల్సిన 2 వాల్యూసే కాబట్టి 2 ఈక్వేషన్స్ ఫామ్ అవుతాయమ్మా. ఆ 2 ఈక్వేషన్ డైరెక్ట్గా సాల్వ్ చేయండి. ఆల్రెడీ చెప్పాను, ఇక్కడ కోఎఫిషియంట్స్ కనుక ఉంటే క్రాస్ మల్టిప్లికేషన్, కోఎఫిషియంట్స్ లేకపోతే డైరెక్ట్ మెథడ్. కాబట్టి సాల్వింగ్ 2 and 3 by using 5cx method, that is cross multiplication method. క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్, దట్ మీన్స్ 5cx మెథడ్ అంటాం. అంటే మిడిల్ టర్మ్, లాస్ట్ టర్మ్, ఫస్ట్ టర్మ్, మిడిల్ టర్మ్, ML FM, మెయిల్ ఫీమేల్, మిడిల్ టర్మ్, లాస్ట్ టర్మ్, ఫస్ట్ టర్మ్, మిడిల్ టర్మ్. ఇక్కడ మిడిల్ టర్మ్ అంటే b కోఎఫిషియంట్, ఫస్ట్ టర్మ్ అంటే a కోఎఫిషియంట్. అంటే ఈ ఈక్వేషన్ క్రాస్ మల్టిప్లికేషన్లో రాసేటప్పుడు కాన్స్టెంట్ని కూడా రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేయడం. 5a ప్లస్ 4b -2 ఈక్వల్ టు 0, దట్ ఈస్ ద సెకండ్ ఈక్వేషన్. అలానే ఇక్కడ కూడా ఈ థర్డ్ ఈక్వేషన్ చేంజ్ చేసుకున్నాం అనుకోండి, -4a ప్లస్ 5b ప్లస్ 3 ఇటు వస్తే -3 ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద థర్డ్ ఈక్వేషన్. ఇప్పుడు ఈ రెండింటికి క్రాస్ మల్టిప్లికేషన్ అంటే మిడిల్ టర్మ్ అంటే b కోఎఫిషియంట్ 4, లాస్ట్ టర్మ్ -2, ఫస్ట్ టర్మ్ 5 4, మెయిల్ ఫీమేల్,
ఈ వర్డ్ గుర్తుంచుకుంటే డైరెక్ట్గా రాసేయచ్చమ్మా. రెండో దాంట్లో కూడా అంతే. ఫస్ట్ టర్మ్ మిడిల్ టర్మ్ 5, లాస్ట్ టర్మ్ -3, ఫస్ట్ టర్మ్ -4, మిడిల్ టర్మ్ 5. ఇక ఈ వాల్యూస్ని ఎలా రాయాలి అంటే మనం కనుక్కోవాల్సిన ఫస్ట్ ఏ, ఈ రెండింటి మధ్య మల్టిప్లికేషన్ అనేది ఏ, క్రాస్ మల్టిప్లికేషన్, ఆ రెండింటి మధ్య క్రాస్ మల్టిప్లికేషన్ ఏ, సెకండ్ది బి, థర్డ్ది కాన్స్టెంట్ 1. ఏ బై క్రాస్ మల్టిప్లికేషన్ బై 2/2 మ్యాట్రిక్స్ ఆర్డర్ డిటర్మినెంట్ 4 × -3 -12 ఏడి మైనస్ బీసీ. కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్లో ఒకటి అప్వర్డ్ నుంచి డౌన్వర్డ్కి, ఒక డౌన్వర్డ్ నుంచి అప్వర్డ్కి. డౌన్వర్డ్ నుంచి అప్పుడు వెళ్ళినప్పుడు మైనస్ పెట్టాలి. 5 × -2 -10 బి బై యాజ్ యూజువల్ సెకండ్ రెండింటికి, ఎందుకంటే బి సెకండ్ది. -2 × 4 -8 మిడిల్ సైన్ మైనస్ ఆఫ్ -3 × 5 -15. This is B. Third value constant 1 by third value column 5 × 5 25 -4 × 4 -16. ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్లో నేను అప్లై చేసింది 2/2 డిటర్మినెంట్ అమ్మ. 2/2 డిటర్మినెంట్ అంటే ఏడి మైనస్ బీసీ, అది అప్లై చేశాను. ఇప్పుడు ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ రిప్రజెంట్ చేస్తున్నానమ్మా. హియర్ ఏ బై -12 + 10, b by 8 + 15, 1 by 25 + 16. Adding the terms, a by -2, b by 23, 1 by 41. నాకు ఇక్కడ కావాల్సింది ఏ వాల్యూ. ఏని దేంతో కంపారిజన్ చేయాలి YCX మెథడ్లో? కాన్స్టెంట్. కాబట్టి a = -2/41. నెక్స్ట్ b = క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 23/41. ఏబి రెండు వచ్చినాయి కాబట్టి ఎక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తాం? ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లో కనుక సబ్స్టిట్యూషన్ చేస్తే ఫ్రమ్ ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 1 ఏముందమ్మా మనకి? 2 cos x + 3 sin x = -2/41 × d/dx ఆఫ్ డినామినేటర్ అంటే ఎంత ఉంది మనకి? న్యూమరేటర్ 4 cos x + 5 sin x, దిస్ ఈజ్ ద న్యూమరేటర్, ప్లస్ b అంటే 23/41 × డినామినేటర్ 4 cos x + 5 sin x. ఇప్పుడు ఈ వాల్యూని తీసుకొచ్చేసి ఎక్కడ పెట్టాలి? ఫంక్షన్ చేంజ్ అయిపోయింది, న్యూమరేటర్ అనేది చేంజ్ అయింది. ప్రాబ్లంలో సబ్స్టిట్యూషన్ చేయండి. ఇంటిగ్రల్ ఆఫ్ 2 cos x + 3 sin x, దట్ మీన్స్ -2/41 × d/dx ఆఫ్ 4 cos x + 5 sin x. దిస్ ఈజ్ ద ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ ఏముంది? 23/41 × 4 cos x + 5 sin x by denominator 4 cos x + 5 sin x whole dx. ఇక్కడ మనకి 2 పార్ట్స్లో ఉంది కాబట్టి 2 పార్ట్స్కి లీనియర్ కాంబినేషన్ అప్లై చేసాం అనుకోండమ్మా. -2/41 × ఇంటిగ్రల్ d/dx ఆఫ్ 4 cos x + 5 sin x by denominator 4 cos x + 5 sin x whole dx. This is the first part. Second part ఏముంది గుర్తు? sin plus sin. Constant 23/41 integral numerator 4 cos x + 5 sin x by denominator 4 cos x + 5 sin x whole dx. ఇందాకే చెప్పాను, పైన డెరివేటివ్, కింద మనకు ఫంక్షన్ ఉంటుంది. ఏ ఫార్ములా రూపంలో ఉన్నప్పుడమ్మా? f' of x by f of x. f' of x by f of x ఫార్ములా ఏంటి? log mod f of x. సో అప్లై ఇన్ ది ఫార్ములా -2/41 × log mod f of x అంటే 4 × cos x + 5 × sin x.
4 into cos x plus 5 into sin x. Next plus 23/41 into 4 cos x plus 5 sin x. 4 cos x plus 5 sin x ఏమవుతాయమ్మా క్యాన్సిల్. ఇంటిగ్రల్ dx అంటే x కాన్స్టెంట్ మనకి ఇంటిగ్రేషన్ కంప్లీట్ అయితే ఏం తీసుకోవాలి c. దిస్ ఇస్ ద ఆన్సర్.